ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, అలాగే ఈ వైపు యంత్రాంగం ద్వారా ఉంటున్నటువంటి ప్రతి ఒక్క సహోదరునికి సహోదరికి వారి కుటుంబాలకు లోక రక్షకుడు, మనందరి పాప విమోచకుడు, నిజదేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం వినడానికి మనమంతా సిద్ధపడి ఉన్నాం. దేవుని వాక్యం చాలా బలము కలిగినది, శక్తి కలిగినది, మనుషుల జీవితాలను మార్చగలిగినది, పాపపు సంఖ్యలను తెంపగలిగినది, పాపపు బంధకాలను విడిపించగలిగినది, పాప జీవితాలను పరిశుద్ధమైన జీవితాలుగా మార్చగలిగినది దేవుని యొక్క మాట. సజీవమైనది, రెండంచుల ఖడ్గము వంటిది దేవుని మాట. దేవుని మాట ఈ అంత్యకాలంలో బ్రతుకుతున్న మన జీవితాలకు చాలా చాలా అవసరం. దేవుని మాటలు వినాలనుకునే స్థితి ఎప్పటికైనా మన జీవితంలో చనిపోవడానికి ముందు వస్తుంది. ఆ సమయంలో మనం మంచాన పడి ఉండవచ్చు, కదలేని స్థితిలో ఉండవచ్చు. వెళ్ళి సువార్తను, దేవుని మాటలను వినే అవకాశం మన జీవితాల్లో దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కాబట్టి జీవితం ఉండగానే, వయసు ఉండగానే, ఆయుష్ ఉండగానే మనల్ని సృష్టించిన దేవుని యొక్క మాటలు వినడానికి మనం ఆశ చూపించాలి, ఆశ కలిగి బ్రతకాలి. ప్రియులారా, ఒక చక్కని ఉపదేశాన్ని మనం బైబిల్ గ్రంథంలో వచ్చి విందాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుందాం. రోమా పత్రిక 9వ అధ్యాయము 18వ వచనం నుంచి, కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరం మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలా చేస్తేవని రూపింపబడినది రూపించిన వారితో చెప్పునా? ఒక మొదల నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనములకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతంతో సహించుననేవి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్ని జనుల్లో నుండి ఉండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనుపరచవలని ఉన్నదేమి. మనం చదువుకున్న పారాగ్రాఫ్ లో రెండు వర్గాల గురించి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశోధించాలి. ఎందుకంటే దేవుని మాటలను అర్థం చేసుకోవడానికి చాలా మానవ జ్ఞానము, లోక సంబంధమైన చదువు ద్వారా వచ్చిన జ్ఞానం సరిపోదు. దేవుడు సహాయం చేయలేదు దానికి కూడా. ఇక్కడ రెండు గ్రూపుల గురించి చెప్పాడు. ఒకటి ఉగ్రతాపాత్రమైన ఘటములు, రెండు కరుణాపాత్రమైన ఘటములు. మానవ జాతిని రెండు వర్గాలుగా ఇక్కడ విభజించాడు దేవుడు. చెప్పండి నాకు, ఉగ్రతాపాత్రమైన ఘటములు ఒక వర్గం అయితే, కరుణాపాత్ర అయిన ఘటములు ఇంకొక వర్గం. స్పష్టమైన సరళమైన భాషలో చెప్పాలంటే, రేపు తీర్పు దినాన దేవుని ఉగ్రతకు గురి అయ్యే గుంపు ఒకటైతే, దేవుని కరుణ కనికరమును పొందుకొని పరిశుద్ధులుగా మార్చబడి ఉగ్రతను తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళే గుంపు మరొకటి.
వెళ్లే ఆ గుంపు పేరు కరుణాపాత్రమైన ఘటములు. ఉగ్రతకు గురి అయి అగ్నిగుండానికి వెళ్ళిపోయే గుంపు పేరే ఉగ్రతాపాత్రమైన ఘటములు. ఈ రెండు ఘటములను దేవుడే చేశాడట, దేవుడే నియమించాడట. ఇదేంటండి, అలా నియమించడం ఏంటండి అని ఒకవేళ నువ్వు ప్రశ్నిస్తే దేవుడు దానికి సమాధానంగా చెప్పే మాట ఒకటే, ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవడవు? ఒకే మట్టి ముద్ద నుంచి మంచి పాత్రలు చెడ్డ పాత్రలు చేయటానికి కుమ్మరివానికి హక్కు లేదా? రూపించబడినది రూపించిన వానితో నన్ను ఇలా చేశావేంటని చెప్పవచ్చునా? అంత అధికారం ఉన్నదా? మరి కుమ్మరివాని విషయంలో ఇది న్యాయమని నువ్వు అనుకున్నప్పుడు పరమ కుమ్మరి అయిన దేవుడైన నేను సృష్టించిన మనుషుల గురించి నువ్వు ప్రశ్నిస్తావేంటి? దేవుడు మనుషులను అలా నియమించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నీ మనం అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోవచ్చు, కానీ దానికి దేవుని సహాయం, దేవుని ఆశీస్సులు నీకు సమృద్ధిగా ఉండాలి. బైబిల్ గ్రంథంతో చాలా పరిచయం ఏర్పడి ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని ఎంతో రాత్రింబగళ్ళు నువ్వు ధ్యానం చేసిన వాడవై ఉంటే దేవుడు ఎందుకు అలా నియమించాడో, ఏ ఏ కారణాలను బట్టి అలా నియమించవలసి వచ్చిందో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. కొంతమంది, నా ఈ మాటలు వింటున్న సహోదరులలో కొంతమంది అనుకోవచ్చు, నేను చెప్పేది ఖచ్చితంగా ఇది తప్పే. బోధకుల్లో కొంతమంది అనుకోవచ్చు, నేను చెప్పే ఈ విషయం రాదు. అలా అనుకోవడానికి వారికి హక్కు ఉన్నది, కానీ వారు తెలియక అనుకుంటారు. కేవలం బైబిల్తో సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల, విషయ పరిజ్ఞానం సరిగా లేకపోవటం వల్ల, బైబిల్ గ్రంథాన్ని సరిగా ధ్యానం చేయకపోవటం వల్ల వారి అమాయకత్వాన్ని బట్టి వాళ్ళు అలా అనుకునే అవకాశం ఉంది. కానీ కొంతకాలం తర్వాత బైబిల్ బాగా పరిశోధించిన తర్వాత, దేవుని సహాయాన్ని పొందుకున్న తర్వాత, కొంతకాలానికి ఖచ్చితంగా ఇదే పాయింట్ దగ్గరికి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరుతారు. ఇదే కన్వర్జింగ్ పాయింట్ దగ్గరికి వాళ్ళు రావాల్సిందే. ఇదే సత్యమని వాళ్ళు నమ్ముతారు తర్వాత. కాబట్టి దానికి వాళ్ళు లేఖనాలను బాగా పరిశోధించాలి, బాగా మదించాలి, బాగా ధ్యానం చేస్తే కాదు. ఏది ఏమైనా బైబిల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, ఉగ్రతాపాత్రమైన ఘటాలు ఉన్నాయి, కరుణాపాత్రమైన ఘటాలు ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఎవరిని కరుణించకూడదునో వారినే కరుణిస్తాను, ఎవరిని కఠినపరచకూడదునో వారినే కఠినపరుస్తాను. ఇప్పుడు ఒక గ్రూప్ ఏంటంటే ఉగ్రతాపాత్రమైన ఘటములు అన్నాను కదా, దీని గురించి ఒక రెండు విషయాలు నేను మీకు చెప్తాను. ఈ ఉగ్రతాపాత్రమైన ఘటములు దేని కొరకు అనంటే, వీరి ద్వారా దేవుడు తన ఉగ్రతను లోకానికి రుచి చూపించబోతున్నాడు. తన ఉగ్రత కొరకు పాత్రలుగా వీరిని వాడుకోబోతున్నాడు. రేపు రెండవ రాకడలో దేవుని తీర్పు వెలువరించిన తర్వాత దేవుని ప్రచండమైన కోపాన్ని వీరి ద్వారా లోకానికి చూపించబోతున్నాడు ఆయన. దానికోసం వీళ్ళను అలాగ వదిలేస్తారు. వీళ్ళ కోసం దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నారంట ఆయన. వీళ్ళ కోసం దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎందుకని? తీర్పు దినాన దేవుని ప్రచండమైన ఉగ్రత, కోపం ఏంటి, ఎలా ఉంటుందో వీళ్ళ మీద దేవుడు ప్రయోగించి తన ఉగ్రతను చూపించుకోవడానికి వీళ్ళను వాడుకోబోతున్నాడు. ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటన. ఇంకొకటి ఏంటంటే, వీరి ద్వారా దేవుడు తన ఉగ్రతను వేరే వారి మీద కంటే, వేరే భక్తిహీనుల మీదకు కూడా తన ఉగ్రతను చూపించబోతున్నాడు. వీళ్ళని ఉపయోగించుకొని దేవుడు వీళ్ళను ఉపయోగించుకొని వీరి ద్వారా దేవుని ఉగ్రతను వేరే జాతి మనుషుల మీదకు, లేదా వేరే అన్యుల మీదకు, వేరే రాజ్య ప్రజల మీదకు తన ప్రచండమైన ఉగ్రతను, కోపాన్ని చూపించడానికి కూడా సాధనంగా వీళ్ళను వాడుకుంటాడు. వేరే రాజ్యం మీదకే కాదు, దేవుని ప్రజల మీదకు కూడా అవసరాన్ని బట్టి వీరిని ప్రయోగించి తన ఉగ్రతను చాటుకుంటాడు. దేవుని కోపాన్ని వీరి ద్వారా దేవుని ప్రజల మీదకు కూడా చూపించిన సందర్భాలు కూడా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఇన్ని రకాలుగా, ఇన్ని పాత్రలుగా వారిని దేవుడు వాడుకుంటా ఉన్నాడు.
దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చాలంటే దేవుని చేతిలో ఈ పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు దేవుని సాధనాలు. దేవుని కోపాన్ని, దేవుని తీర్పును వెలువరించే ఆయుధాలు లాంటివి దేవుని చేతిలో ఈ పంచభూతాలు. గాలిని ప్రచండమైన సుడిగాలిని పంపించి మానవులకు ఆయన తీర్పు తీరుస్తాడు, తన తీర్పు ప్రకటిస్తాడు. అలాగే భూకంపాలు ఏర్పాటు చేసి వడగళ్ల వర్షాన్ని కురిపించి, అగ్నిని ప్రళయాన్ని కురిపించి, నీటిని సునామీగా పంపించి దేవుడు తన తీర్పులు ప్రకటిస్తూ ఉంటాడు మానవ జాతుల మీద. దేవుని దృష్టికి ఏ పట్టణం అయితే, ఏ దేశం అయితే, ఏ గ్రామం అయితే బహుగా కీడు చేసిందో ఆ కీడు ఒక సువాసన వలె, ఒక దుర్గంధం వలె దేవుని మరి ముక్కుకు చేరుతుందో అక్కడ ఆ కోపాన్ని భరించలేక దేవుడు తన కోపాన్ని, ఆ పాపాన్ని భరించలేక తన కోపాన్ని ఈ వర్షంతో, అధికమైన వర్షం ద్వారానో, సునామీ ద్వారానో, భూకంపం ద్వారానో, ప్రళయం ద్వారానో, అగ్ని గంధకాల ద్వారానో తన ప్రచండమైనటువంటి ఉగ్రతను, కోపాన్ని వాడి మీద చూపిస్తాడు. కాబట్టి ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతాలు దేవుడు వాడుకునే ఆయుధాలు. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దేవదూతల సైన్యాన్ని పైనుంచి పంపించి తన తీర్పును ప్రకటిస్తాడు. మనుషులను చంపేస్తాడు. ఎవరైతే దేవుని దృష్టికి పాపం చేసి మనుషులకు ఆటంకాలుగా మారారో, ఎవరైతే నరహంతులుగా, దోపిడీదారులుగా, దొంగలుగా, మోసగాలుగా మారిపోయారో వాడిని సంహరించడానికి, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని నశింపజేయడానికి కొన్నిసార్లు పరలోకంలో నుంచి సైన్యం దిగి వస్తుంది అది దేవుడితో. అలాగే నేను చెప్పాను కదా, ఈ ఉగ్రత పాత్ర ఘటాలను కూడా తన ఉగ్రతను చూపించడం కోసం తన సాధనాలుగా దేవుడు వాడుకుంటాడు. మరి ఇంకొక ఘటం ఉంది కదా, కరుణాపాత్రమైన ఘటం. అంటే దేవుని నమ్మిన బిడ్డలు, యేసు రక్తంలో కరగబడిన జనాంగం, దేవుని ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు, క్రైస్తవులు, పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారిని దేనికోసం వాడుకుంటాడో తెలుసా? వారిని దేనికోసం వాడుకుంటాడు అంటే ఇక్కడే చదివాను 24వ వచనంలో. మహిమ 23 నుంచి, మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్రమైన ఘటముల ఎడల దేనికోసం అంట? మహిమ పొందుటకు. అంటే మన ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి, దేవుడు మహిమపరచబడాలి. నీ ద్వారా, నా ద్వారా, మన జీవితాల ద్వారా, మన మాట తీరు ద్వారా, మన నడవడిక ద్వారా, మన క్రియల ద్వారా, మన విశ్వాసము ద్వారా దేవుని నామానికి మహిమ కలగాలి, దేవుడు ఘనపరచబడాలి. అందుకోసం మనల్ని సిద్ధపరిచాడట. ఇంకా కింద, అన్ని జనములలో నుండి ఆయన పిలిచిన మనడల తన మహిమైశ్వర్యము కనపరచబడవలెనని. దేవుని మహిమైశ్వర్యము మన ద్వారాగా లోకానికి రుచి చూపించాలని అటువంటి పాత్రలుగా మనల్ని ఆయన ఎంచుకున్నాడు. మనం ఇప్పుడు దేనికోసం ఏర్పాటు చేయబడ్డాం చెప్పండి? దేవుని మహిమపరచడానికి. ఫస్ట్ మనల్ని మహిమపరిచాడు ఆయన, మన ద్వారాగా తన మహిమను లోకానికి ప్రచురం చేయడానికి మనల్ని వాడుకుంటున్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ మాట చాలా చక్కగా చాలాసార్లు మనం చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదివితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగవలెనని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. చూడండి, మనల్ని ముందుగా నిర్ణయించుకున్నది దేనికోసం కదా? తన మహిమకు కీర్తి కలగాలని. ఇది నువ్వు నేను మనం పాత్రధారులం. దేనికోసమయ్యా ఈ పాత్రను దేవుడు వాడుకుంటున్నది? దేవుని మహిమకు కీర్తి కలగడానికి, ఆయన మహిమైశ్వర్యమును కనుపరచడానికి లోకానికి. దేవుడు మనల్ని ఎరిగాడు, పిలిచాడు, నీతిమంతులుగా చేశాడు, మహిమపరిచాడు అని మనం రోమపత్రిక 8లో చాలాసార్లు చదువుకున్నాం. మనం మహిమపరిచాడు, తన మహిమను మన ద్వారా లోకానికి మనల్ని ఆశీర్వదించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. మనం అందుకోసం మనల్ని వాడుకుంటున్నాడు. వారినేమో ఉగ్రతాపాత్రమైన ఘటములుగా వాడుకుంటున్నాడు. వారి ద్వారాగా దేవుడు తన ఉగ్రతను కనపరుస్తాడు అంత్యకాలంలో. ఇప్పుడైతే వారి ద్వారా తన తీర్పును ప్రకటిస్తాడు. దేవుని తీర్పు కేవలం సృష్టి ద్వారాగానే కాదు, ఈ ఉగ్రతాపాత్రమైన ఘటనల ద్వారా కూడా దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు.
ఈ విషయం మనం చాలా స్పష్టంగా ఎరగాలి మొట్టమొదటిగా. అయితే దేవుడు తన మహిమకు కీర్తి కలగాలనే మనల్ని చేశాడని చెప్పాం కదా. మన ద్వారా ఆయన నామానికి మహిమ కలగాలని చెప్పాను కదా. ఆయన నామానికి మహిమ తెచ్చుకోవటం కోసం మట్టి మానవులమైన మనల్ని, బలహీనులమైన మనల్ని, పాపులమైన మనల్ని ఎంచుకొని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి, అంత మాత్రమే కాకుండా ఎన్నో అసాధారణమైన సూపర్ న్యాచురల్ పవర్స్ని, అధికారాలను, మహిమలను, వరములను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ వరములు దేనికోసం అనుగ్రహించాడో తెలుసా? ఆయన నామానికి మహిమను తీసుకురావడం కోసం, ఆయన మహిమకు కీర్తిని కలుగు చేయడం కోసం, ఆయన కొరకు గొప్ప సాక్షులుగా బ్రతకడం కోసం, ఆయన బలమేంటో లోకానికి చూపించడం కోసం, ఆయన ఎటువంటి దేవుడో నీ ద్వారాగా నా ద్వారాగా లోకానికి తెలియజేయటం కోసం దేవుడు మనుషులకు, అంటే తాను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ జనాంగానికి ఎన్నో వరాలు అనుగ్రహించాడు ఆయన. ఆ వరాలను ఒకసారి మనం చూస్తే చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. కృపావరములు నానా విధాలుగా ఉన్నాయి కానీ చూడండి కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే అని అన్నానంటే అర్థం ఏంటి తెలుసా? కృపావరములు నానా విధములుగా ఉన్నవి అంటే 12 కృపావరాలు ఉన్నాయి మనకు తెలుసు. 9 కృపావరాలు. ఈ కృపావరాలు 9లో నానా విధాలైన కృపావరాలు ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే అంటే అర్థం ఏంటంటే ఈ కృపావరాలను మనలో ఫలింపజేస్తూ జరిగిస్తున్నటువంటి ఆత్మదేవుడు ఒకడే. అందరిలో పనిచేసే ఆత్మదేవుడు ఒకడే. ఆయనే మనలో ఉండి పనిచేస్తాడు. నిజానికి మనం వట్టి పాత్రల, కానీ మనలో ఆ వరం పని చేయాలంటే మన ద్వారా దాన్ని జరిగించేది కూడా తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే కృపావరములు నానా విధాలున్నా ఆత్మ ఒకటే అంటే దాన్ని జరిగించే ఆత్మ ఒకటే అని అర్థం. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ఈ పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ప్రభు ఒకటే అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ పరిచర్యలన్నిటినీ జరిగించేది ప్రభు ఒకటే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోను అన్నిటిని జరిగించేది ఎవరు చెప్పండి? దేవుడు, ప్రభు, ఆత్మ అంటే త్రియేక దేవుని ఇన్వాల్వ్మెంట్ మనకు ఇవ్వబడిన పరిచర్యలో కానీ, ఆత్మవరాలలో కానీ, దైవ కార్యాలలో కానీ ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ వరాలలో ఒక వరమే అద్భుతములు చేసే వరం, స్వస్థపరిచే వరం. ఈ అద్భుతములు చేసే వరము, స్వస్థపరిచే వరము దేవుడు తన భక్తులకు ఎందుకు అనుగ్రహించాడు? ఒక మాటలో ఆన్సర్ చెప్పండి. తన నామానికి మహిమ తేవడం కోసం. అద్భుతాలు చేసే వరం, స్వస్థపరిచే వరం ఒక భక్తునికి దేవుడు ఇచ్చాడు. ఆ భక్తుడు ప్రార్థన చేయడం ద్వారా ఎంతో మంది స్వస్థపరచబడ్డారు. అప్పుడు ఎవరి నామానికి మహిమ కలుగుతుంది? దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆ దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి. పుట్టి వారిని బాగు చేశాడు, కురుటి వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, చాంద్ర రోగులు బాగు చేశాడు, దయ్యం పట్టేవాళ్ళ దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడండి సంఘాల ద్వారా. ఆ దేవుడు ఎంత గొప్పవాడో అని ప్రజలు తెలుసుకున్నారు. ఆ నామానికి మహిమ కలగటం కోసం దేవుడు ఈ వరాలను అనుగ్రహించాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలా మంది బోధకులు ఎలా తయారైపోయారంటే, అసలు నా ఈ ప్రసంగ ముఖ్య ఉద్దేశం ఇదే, అసలు పాయింట్ మీద ఇప్పుడే ల్యాండ్ అయ్యాను. ఈనాడు సమాజంలో జరుగుతున్నది ఏంటి, సంఘాలలో జరుగుతున్నది ఏంటి, గొప్ప గొప్ప బడా బోధకులు చేస్తున్నది ఏంటి అని అంటే, వారు స్వస్థపరిచి వారు ప్రార్థన చేసి స్వస్థత జరిగితే దేవుని నామానికి మహిమ కలగట్లేదు. ఇది దేవుడు చేశాడని గొప్పగా చెప్పట్లేదు, ఇది మా అయ్యగారు చేశాడని విశ్వాసంతో ఆయన కూడా నా ద్వారా నేనంటే ఏమనుకుంటున్నాను, నేను చేయి పెడితే నేను అద్భుతాలు స్వస్థత వరాలు కలిగిన దైవజనుడు, నేను చేయి పెడితే ఇట్టే దయ్యం వెళ్ళిపోద్ది, నేను ప్రార్థన చేస్తే ఎంత గొప్ప రోగమైనా వదిలేసి వెళ్ళిపోద్ది, నేనంటే ఏమనుకున్నాం అని ఆయన అనుకుంటాడు.
వాళ్ళ చర్చికి వెళ్ళే అవిశ్వాసులు అందరూ కూడా మా దైవజనుడు ఎంత గొప్పవాడో, ఆయన చేయి పెడితే చాలండి దయ్యాలు వెళ్ళిపోతాయి. ఆయన ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేస్తే చాలండి ఎంత గొప్ప రోగమైన తగ్గిపోతాయి. నువ్వు మా ఆయన దగ్గరికి రా, మా చర్చికి రా, మా మందిరానికి రా నువ్వు అని విశ్వాసుల విచిత్రమైన భాషతో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు అలా మాట్లాడుతున్నారంటే దీనికి కారణం ఎవరు? ఆ బోధ కూడా అలాగా చెప్పబట్టే. నిజానికి బాగు చేసేది ఎవరు చెప్పండి? దేవుడు. మరి దేవుని పేరు కనుమరుగైపోతుంది ఈ రోజుల్లో. అదేంటమ్మా, ఆ మందిరానికి వెళ్తేనే బాగుపడతారా, స్వస్థపడతారా? ఈ చిన్న మందిరానికి వెళ్తే స్వస్థపడరా? ఎక్కడికి వెళ్ళినా స్వస్థపరిచేది, బాగు చేసేది ఆ దేవుడి. నీ విశ్వాసం సరి అయినదైతే, నీ కోసం ప్రార్థన చేసే భక్తులు యథార్థముగా విశ్వాసముతో కన్నీటితో ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అది దేవుని గొప్పతనం, దేవుని పవర్. అది వారిలో ఉండి చేసేది దేవుడు. అది కానీ దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన కీర్తి, దేవునికి రావాల్సిన మంచి పేరు, గొప్పతనం అంతా ఈ రోజుల్లో ఎవరికి వెళ్ళిపోతుంది చెప్పండి? బోధకులైన వారికి వెళ్ళిపోతుంది. బోధకులు అలాగే తయారయ్యారు, విశ్వాసులు కూడా అటువంటి భాషనే మాట్లాడుతున్నారు. ఇది దేవుని కీర్తి, నామానికి మహిమకు కీర్తి కలగటం కాదు, వారి సొంత మహిమను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు, వెల్లడి చేసుకుంటారు, బట్టబయలు చేసుకుంటున్నారు. మనకందరికి బాగా తెలిసిన వాక్యమే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోక రాజ్యమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే. అప్పుడు ఆ దినమందంట అనేకులు నన్ను చూసి అంటారు, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు మేము చేయలేదా అని చెప్తారంట. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా అంటాడట ఆయన. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు రెండో రాకడలో ఈ అద్భుతాలు స్వస్థతలు చేసిన బోధకులు అందరూ గుంపు కట్టుకొని వెళ్ళి, ప్రభువా ప్రభువా, కాంపిటీస్ నువ్వు మర్చిపోయావు ఏంటి? నీ నామంలో ఎన్ని అద్భుతాలు చేసావు, ఎన్ని స్వస్థతలు చేసావు, దయ్యాన్ని ఎలగొట్టావు, మేము ఇది మర్చిపోయావు ప్రభు, నువ్వు నీకేం మర్చిపోనుకుంటేలాగా, నీవు అనంత జ్ఞానమైన దేవుడు అయి ఉండి ఇదిగో ఎన్ని దయ్యాలు ఎలగొట్టానుకుంటున్నావు, నేను ఎంతమందిని స్వస్థపరిచానుకుంటున్నావు నేను నీ నామంలో అంటే ఆయన ఏమంటాడు తెలుసా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, హూ ఆర్ యు మ్యాన్ అన్నాడు. ఎవడరా నువ్వు అసలు, ఎవరు నువ్వు అన్నాడంటే అసలు తెలిసేందుకు తెలియదా? తెలుసలేదా ప్రతి మనిషి గురించి? పైగా ఆయన పాస్టర్, బోధకుడు, ఈనాళ్ళు అద్భుత వరాలు కలిగిన ఉన్నాడు, అసలు అద్భుత వరాలు ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఏమంటాడు? గెట్ అవుట్, ఎవరు, హూ ఆర్ యు అంటున్నాడు. ఏంటి ఇలాగన్నాడంటే వాళ్ళు మళ్ళీ హూ ఆర్ యు గెట్ అవుట్ అంటే మళ్ళీ చప్పుడు కాకుండా వెళ్ళిపోతామేమని, అక్రమము చేయువారులారా అన్నాడు. క్రమమైన పరిచర్య చేయలేదు నువ్వు. నీకు అద్భుత వరాలు, స్వస్థత వరాలు నేను ఇచ్చింది ఎందుకోసం అనుకుంటున్నావు? నా నామమునకు మహిమ కలగటానికి. ఇది క్రమం. నువ్వు చేసిన అక్రమం ఏంటి తెలుసా? నీ నామమునకు మహిమ కలగటం కోసం, నీ ఆస్తులు పెంచుకోవటం కోసం, నీ చందాలు పెంచుకోవటం కోసం, అనేక మందిని నీ మందిరానికి రప్పించటం కోసం నువ్వు చేసిన జిమ్మిక్కులు అంతా ఎంత అక్రమము చేయవాడా, యూజ్లెస్ ఫెలో, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నోరు మూసుకొని వెళ్ళిపో. అంత ప్రచండంగా యేసు ప్రభు వారు వాటిని గద్దించారు, అక్రమం చేశారు, దేవుని నామానికి మహిమ తెచ్చుకోలేదు. నేనండి మా బూదవాడ గ్రామంలో కూడా ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఇత్తేలు పుట్టిన వాళ్ళు, దయ్యం పట్టిన వాళ్ళు చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు స్వస్థపరిచాడు, గొప్ప కార్యం చేశాడు. దానికి ఆయన ఏమంటాడంటే, నేను ప్రార్థన చేస్తే
దయ్యాలు వెళ్ళిపోతాయి, తేలుగుట్టినాడు కూడా నేను ఆయన చేస్తాను. ఈ మధ్య రీసెంట్గా ఒక యవనస్తురాలు భయంకరమైన జ్వరంతో సంథింగ్ కొన్ని సమస్యలతో బాధపడుతూ అపస్మారక స్థితిలో, అన్కాన్షియస్ స్థితిలో వెళ్ళిపోయినప్పుడు ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మరి సెలైన్లో ఎక్కించినట్టున్నారు అంతకుముందు. చివరికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, దేవుని మందిరానికి వెళ్దాం, మనం అక్కడికైతే బాగుపడుతుందని మంచి విశ్వాసంతో వాళ్ళందరూ వచ్చారు. కదలలేని స్థితిలో ఉంది, జీవోత్సవంలాగా పడి ఉంది. ఇది మాత్రం వాస్తవం. కానీ ప్రాణం అయితే ఉంది, ఇది కూడా వాస్తవం. నాడి కొట్టుకుంటా ఉంది, గుండె కొట్టుకుంటా ఉంది, ప్రాణం ఉంది, కానీ చలనం లేదు. ఒక బ్రెయిన్ డెడ్ మనిషి ఎలాగైతే ఉంటాడో అలా పడి ఉంది. ఇది వాస్తవం. కానీ ప్రాణం ఉన్నది, బ్రతికే ఉన్నది, ఇది కూడా వాస్తవం. వారందరూ విశ్వాసులందరూ పాస్టర్ గారితో సహా కలిసి ప్రార్థన, చాలా కన్నీటి ప్రార్థన చేశారు. దేవుడు దిగి వచ్చి గొప్ప కార్యం చేశారు. ఆ అమ్మాయి చలించింది, లేచి కూర్చుంది, స్వస్థపడి. దేవుడికే మహిమ కలుగునుగా. ఎంతో గొప్ప కార్యం జరిగింది, దాన్ని ఎవరు కాదనలేదు. దేవుడు ఆ మందిరంలో అక్కడ ఆ సమయంలో చాలా గొప్ప కార్యం చేశాడు. కదలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని కదిలించి కూర్చోబెట్టి స్వస్థపరిచాడు. ఇదే సాక్ష్యాన్ని నేను ఒకనొక సందర్భం వచ్చినప్పుడు వారు ఒక గృహకొడిక పెడితే ఆ గృహకొడికలో నేను కూడా ఈ సాక్ష్యాన్ని పంచుకున్నాను. దేవుడు నిజంగా గొప్ప కార్యం చేశాడు ఈ సంఘంలో. దాదాపు అసలు చనిపోవడానికి వచ్చే స్థితిలో ఉన్నటువంటి ఒక అమ్మాయి, కదలకుండా జీవోత్సవంలో పడిన ఒక అమ్మాయి కోసం ప్రార్థన చేస్తే ఆమె లేచి నిల్చుంది. అని నేను చెప్తే కాదు ఆ భాష మధ్యలో ఆటంకం చేసి కాదండి, ఆ అమ్మాయి చచ్చిపోయిన అమ్మాయి బ్రతికిందండి. చాలా అబద్ధం. చచ్చిపోయిన అమ్మాయిని బ్రతికించేంత శక్తి నరమాతులకు ఉండదు. దేవుడు చేయగలడు ఏదైనా, కానీ దానికి మన విశ్వాసం సరిపోదు, మన భక్తి సరిపోదు, మన ప్రార్థనా జీవితం సరిపోదు. అది రేరుగా కొన్ని సందర్భాల్లో గొప్ప భక్తుల ద్వారా జరిగించేటువంటి కానీ, ఎందుకంటే ఆమె బ్రతికున్నదానికి అందరి సాక్ష్యం అక్కడ. కానీ నన్ను ఆటంకపరిచి మరీ లేదు ఆమె చనిపోయింది అని అలా చెప్పడం ద్వారా ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ సంఘాన్ని ఎత్తుకొస్తారు. మరి బాగా చేస్తారా, బ్రతికిస్తారా? సాధ్యం కాదు. కాబట్టి మనం స్థితికి మించి అతిశయపడి అదేదో మనమే చేసినట్టు మేము చేయటం వల్ల అలా జరిగిందని మనకు మనం ఎక్స్పోజ్ చేసుకోవటం, ఇది దేవుని నామానికి మహిమ తెచ్చేది కాదు. మనకు మనం మహిమ తెచ్చి మనం గొప్పవాడమని చెప్పుకునే ఒక స్థితిని కలుగు చేసుకోవడం, ఆ ప్రయత్నం తప్ప అంతకుమించి లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, వాస్తవాన్ని వాస్తవంగా. మనుషులు దేనికే ఉబలాట పడతా ఉంటారంటే, ప్రయత్నం చేస్తూ ఉంటారంటే, నేను గొప్పవాడిని, నేను గొప్ప బోధకుడు, నాకు గొప్ప వచ్చానని చెప్తాను, తను తాము మహింపరచుకోవడానికి చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథాన్ని మనం చదివితే ఎవరు అలా ఎప్పుడు ఒప్పుకోలేదు అలాంటి వాడిని. మనం కొన్ని సందర్భాలను బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము మనకు బాగా తెలుసు. 3వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యములు 3:4 నుంచి. పేతురును యోహానును వారిని తేరి చూచి, మా తట్టు చూడమని వాడు వారి తట్టి వాని యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచారు. అంతటి పేతురు అన్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుర్చీ పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వారి పాదములు చిరమంటలు దిక్కులు లేచినట్టు. ఇక్కడ ఏమన్నారు? మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, నజరుడైన యేసు నామములో లేచినట్టు. తర్వాత వాడు సువార్త ప్రకటించారు. యేసు నామానికి మహిమ కలిగే విధంగా వాడు అక్కడ స్వస్థపరిచారు.
అపోస్తల కార్యముల గ్రంథంలోనే 14వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ పౌలు బర్నబాలు ఇద్దరు సువార్త చెప్పడానికి గ్రామానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత బలహీన పాదాలు కలిగిన వాడు, పుట్టినది మొదలుకొని అసలు ఏమాత్రం నడవలేకుండా కూర్చొని ఉండే ఒక వ్యక్తిని అక్కడికి తీసుకొని వస్తే పౌలు అతని విశ్వాసాన్ని చూసి అతను స్వస్థపరచబడుతున్నాడని తెలుసుకొని అతన్ని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచిన తర్వాత అక్కడి జనాలందరూ ఏమనుకుంటారంటే, బాబు ఏమనుకుంటున్నారో వాళ్ళందరూ దేవతలు అనుకున్నారంటే ఏమి, వీళ్ళు నిజంగా దేవతలే మనుషుల రూపం ధరించుకొని భూమి మీదకి వచ్చారు, ఇంత అద్భుతం చేశారు, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు అసలు నడవలేదు, అతను కూర్చొని ఉన్నాడు. అటువంటి వాటిని వెంటనే దిగులు లేచేటట్టు చేశారంటే వీళ్ళు ఖచ్చితంగా దేవదూతలే ఉంటారు, వీళ్ళు దేవుళ్ళే ఉంటారు వీళ్ళు అనుకొని జనాలందరూ ఏం చేశారంటే పౌలును బర్నబాను దేవతలు అనుకొని ఒక ఎడ్లను తీసుకొచ్చి బలిచ్చి పూలదండ వేసి దేవునిగా చేద్దాం అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చారంట. ఎడ్లు తీసుకొచ్చారు ఏమని బలియటానికి, వీళ్ళ ముందు బలియటానికి పెద్ద పూలదండం తీసుకొచ్చారు వీళ్ళకి సన్మానం చేయడానికి. అప్పుడు పౌలు అంటున్న మాట 14వ వచనం, అపోస్తలుడైన బర్నబాయి పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన దానిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రము వాటిలో ఉన్న సమస్తము సృజించిన జీవముల దేవుని వైపు తిరగాలని మీకు స్వాగతిస్తాను. బట్టలు చించుకున్నారంటే ఇద్దరు, వామ్మో ఏంటి మమ్మల్ని పూజించడానికి వస్తున్నారు, మమ్మల్ని పూలదండేయడానికి వస్తున్నారు, మాకు బలిస్తారా, కొంప తీసి మేము దేవుడు అనుకుంటున్నారా? మీలాంటి మానవ స్వభావం కలిగిన సాధారణమైన నరులమేనయ్యా మేము, మాలో ఏ గొప్పతనం లేదు, మేము కాదు, మాలో ఉండి గొప్ప కార్యాన్ని చేసిన జీవం గల దేవుడు ఆయన వైపు మీరు తిరగాలని ఆయన మహిమపరచడానికి మీరు ఈ స్వస్థ కార్యం చేసాం తప్ప మాలో ఏముంది, ఉట్టి నరులు మాత్రం మీలాంటి వాళ్ళు, మీలాంటి స్వభావాల సాధారణ మనుషులు మేమన్నారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుడుగా వాళ్ళు ఊహించుకున్నారో, బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారో, పూలదండలు వేయడానికి సిద్ధపడ్డారో, బట్టలు చేసేసుకున్నంత కోపం వచ్చింది. ఈనాడు ఇట్లాంటి కోపం స్వస్థ భక్తులకు, అద్భుతాలు చేసే భక్తులకు వస్తుంది. నేను మా ఫలానా పాస్టర్ గారు నన్ను స్వస్థపరిచాడంటే ఆ మాట విన్నప్పుడు నీకు ఎంత పాపం రావాలి? నేనేంటండి స్వస్థపరిచేది? స్వస్థపరిచింది దేవుడు. నేను నిమిత్త మాత్రం ప్రార్థన చేశానంటే నాలో ఏమీ లేదు. స్వస్థపరిచింది దేవుడు. నువ్వు దేవుని ఎంత విశ్వాసం ఉంచు, నాలో ఏమీ లేదు. బట్టలు చేయించుకునేంత పాపం ఈరోజు వస్తుందా? ఫలానా అయ్యగారు ప్రార్థన చేస్తే బాగుపడింది, స్వస్థపడతారు, ఫలానా అయ్యగారు అంటే ఏమనుకుంటున్నావు అనగానే అని ఉండిపోతున్నారు. దేవుని నామానికి మహిమ తెచ్చే కార్యక్రమం ఏంటంటే పౌరులు బట్టలు తీసుకున్నట్టు బట్టలు తీసుకునేంత కోపం రావాలి. దేవుని మహిమ పరిచే ప్లేస్ లో, దేవుడు మహిమపరచబడవలసిన ప్లేస్ లో నువ్వు మహిమపరచబడతావా? ఎంత కోపం వచ్చిందో చూడు పౌలు గారికి. ఒకసారి దేవదూతలు కూడా సాగిలపడ్డారు. అసలు మానవులు కాదు, దేవదూతలు కూడా దానికి ఒప్పుకోరు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనంలో తనతో మాట్లాడిన దేవదూతతో యోహాను భక్తుడు కూడా కాళ్ళకి నమస్కారం చేయబోయాడు. ఇక్కడ 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం, యోహాను నేను ఈ సంగతులు విన్నవాడను, చూచిన వాడను, నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా. ఏం చేయలేదండి, కేవలం దూతకి కాళ్ళకి నమస్కారం చేయాలని ఇట్లా బోర్ల పడ్డాడంట. అంతే. అతడు అన్నాడంట, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమంటున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడును, దేవునికే నమస్కారం చేయను. ఊరుకోవయ్యా, నేను దేవదూతలంత మాత్రం ఎవడికి గొప్ప? నేను నీలాంటి దాసులను, నీలాంటి సేవకులను, ఇగో ఈ బైబిల్ గ్రంథంలో వాక్యాలు పాటిస్తున్న పరిశుద్ధుల విశ్వాసులతో సహదాసులను నేను. నరమాత్రం నీలాంటి, కాకపోతే మీకు శరీరం ఉంది, నాకు మహిమ శరీరం ఉంది. అంతవరకు ఏం తేడా లేదు బాబు. దేవునికి మాత్రమే నమస్కారం చేయంటున్నాడు. ఇంత గొప్ప తగ్గింపు దేవదూతల్లో ఉంటే నరమాత్రులమైన మనం ఏపాటి వారు? దేవదూతలకు ఉన్నటువంటి శరీరము కానీ, దేవదూతలకు ఉన్నటువంటి బలము కానీ, శక్తి కానీ, మహిమలు కానీ నీకు నాకు ఉన్నాయా?
ఒక దేవదూత అనుకుంటే రివ్వున ఇక్కడ నుంచి ఎగిరిపోయి పరలోకానికి వెళ్ళిపోవాలి. నువ్వు నేను వెళ్ళాలంటే ఎంత పెద్ద రాకెట్ వేసుకుని వెళ్ళాలి, అయినా పరలోకానికి వెళ్తాను. దేవదూత శక్తి ఎక్కడ, నీ శక్తి ఎక్కడ, నా శక్తి ఎక్కడ? వాళ్ళే నమస్కరిస్తుంటే వద్దు సుమి, దేవునికి మాత్రమే ఈ ఘనత దేవునికి దక్కాలనుకుంటున్నప్పుడు నువ్వు అద్భుతాలు చేసి స్వస్థతలు చేసి దయ్యాన్ని వెళ్ళబట్టి నేనే చెప్పుకుంటావా? దేవుడు కనికర కరుణా పాత్రమైన ఘటముగా నీకు ఈ పాత్ర ఇచ్చింది ఎందుకోసం? ఆయన్ని మహిమపరచాలి. కరుణా పాత్రమైన ఘటాలు ఉన్నాయి, వాటి డ్యూటీ వాళ్ళు చక్కగా నెరవేరుస్తున్నారు. కానీ ఏది ఉగ్రతా పాత్ర ఘటాలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కరుణా పాత్ర ఘటాలకి ఏం పోయే కాలం వచ్చింది? దేవుని ఘనపరచవలసిన మనుషులు, దైవ సేవకులు కొంతమంది తమను తాము ఘనపరచుకుంటున్నారు. వీరు అనుసరించేది ఎవరిలో తెలుసా? కరుణా పాత్ర ఘటాలుగా పేరుగాంచిన వీరు అనుసరించేది ఉగ్రతా పాత్ర ఘటములనే. అశ్షూరు రాజుని అనుసరిస్తున్నారు వీళ్ళు. అశ్షూరు రాజు ఏం చేశాడో సరే అతన్ని చూద్దాం చివరిగా మనం. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయము. తీయండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం. నేను చదువుతాను వినండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనం నుంచి. అశ్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. దేవుడు ఏమంటున్నాడు? చాలా చక్కగా వినాలి ఈ మాటని. అశ్షూరీయుల గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్పండి? వారు నా కోపమునకు సాధనమైన దండము. నా కోపానికి సాధనమైన దండం వాళ్ళు. నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. దేవుని ఉగ్రత ఎవరి చేతిలో ఉన్నది? అశ్షూరీయుల చేతిలో ఉన్నది. నా దండము, నా దుడ్డు కర్ర, నా దుడ్డు కర్ర, నా దండం. ఈ మాట చదువుతుంటే ఏమనిపిస్తుంది? ఈ మాట ఎవరో ఒకడు వాడినట్టు అనిపిస్తుంది కదా. నా దుడ్డు కర్ర, నా దండం. దావీదు అన్నాడు దేవుని గురించి. చూడండి, 23వ కీర్తన 4వ వచనంలో దావీదు చెప్పిన మాట. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డు కర్రయు నీ దండమును, నీ దుడ్డు కర్ర నీ దండమే నన్ను ఆదరిస్తుంది. ఇప్పుడు దావీదు యొక్క దుడ్డు కర్ర దండం ఎవరు చెప్పండి? దావీదు దుడ్డు కర్ర దండం ఎవరు? దేవుడు. దేవుని దుడ్డు కర్ర దండం ఎవరు తెలుసా? అశ్షూరీయులు. దేవుని దుడ్డు కర్ర దండము అశ్షూరీయులట. ఇందాక చదివిన మాట మనం యెషయా గ్రంథంలో, నా దుడ్డు కర్ర, నా వారు నా కోపములకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు, భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. ఎవరి మీద పంపిస్తాడు? భక్తిహీనులకు జనముల మీదకి వారిని నేను పంపుదను. దోపుడు సొమ్ము దోచుకున్నటకును, కొల్లపెట్టుటకును, వీధుల్లో దొక్కించుటకును, నా ఉగ్రతకు పాత్రులకు జనములను గూర్చి వారికి ఆజ్ఞాపించదను. వీరు ఉగ్రతా పాత్రులే, వాళ్ళు ఉగ్రతా పాత్రులే. నాకు ఉగ్రతా పాత్రులైన జనాల మీదకి వీళ్ళకి వారి ఎలమని నేను వాడిని అన్నాడు. అయితే అతడు అలాగనుకున్నాడు. చెప్పండి నాతో కలిసి ఆ మాట. అయితే అతడు, ఈ అశ్షూరు రాజు అలాగనుకోడు, ఈ అశ్షూరులు అలా అనుకోరు. వీళ్ళు పంపించేది నేను, వీళ్ళు నాకు పాత్రధారులు, నా పాత్రలు వీళ్ళు, నా ఉగ్రతా పాత్రలు వీళ్ళు, వీళ్ళని ఉపయోగించుకునేది నేను, వీళ్ళు ప్రేరేపించేది నేను, వీళ్ళని ఆ జనం మీదకి ఉసిగొల్పి పంపించేది నేను అని వీళ్ళు అలా అనుకోరు. ఏమనుకుంటారు? అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు, చాలా జనములను నిర్మూలన చేయవలననియు
వీడేమనుకుంటాడు, మనుషులందరినీ చంపేయాలి, రాజ్యాలందరినీ జయించాలి, నా వశంలో చేసుకోవాలని వీడికి ఉంటుంది. అసలు ఆ పాయింట్నే క్యాచ్ చేసుకొని దేవుడు ఎలాగో వాళ్ళని చంపేయాలని అనుకుంటాడు కాబట్టి, ఎలాగో వాళ్ళు నాశనం చేయాలని ఆలోచన ఉంది కాబట్టి, ఈ ఆలోచనను నేను క్యాచ్ చేసుకొని ఆ పనిని ఏదో నేనే వీడి చేత జరిగిస్తా. జరిగించేది దేవుడైతే జరిగించేది నేను అనుకుంటాడు. ఇంకా ఇక్కడ 13వ వచనంలో చదువుతాం. 13వ వచనం, అతడు అనుకుంటాడంట, నేను వివేకిని. ఏమనుకుంటున్నావు? నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని, నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటుని, మహాబలిష్ఠుడనై సింహాసనాశీలను త్రోసివేసి తిని, పక్షి గూటిలో ఒకడు చేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడవబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించినది అయినను, నోరు తెరుచున్నది అయినను, కిచకిచలాడినది అయినను లేకపోవునట్లు నిరంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అతను అనుకుంటాడంట. నా బుద్ధి, నా జ్ఞానం, నా బలం పక్షి గూట్లో ఇట్లా చేసి తీసేసుకున్నట్టు నేను అందరినీ జయించేశానని నేను 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 అని చెప్పుకుంటాను. కానీ ఇతన్ని వాడుకొని ఇతని ద్వారా చేయించేది ఎవరు? ఇలా అనుకుంటున్నాడు వాడు, కానీ చేయించేది నేను అని ఇప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ వచనం నుంచి, గొడ్డలి తనతో నరుగు వారిని చూచి అతిశయపడునా. చూడండి, గొడ్డలంట ఒక వ్యక్తి గొడ్డలు పట్టుకొని చెట్టు నరుకుతున్నాడు. ఈ గొడ్డలు అనుకుంటుందంట, ఇంత పెద్ద చెట్టుని నరికింది ఎవరో తెలుసా? నేనే అని గొడ్డలు మాట్లాడితే, ఆ మాట్లాడేది కూడా ఎవరితో కాదు, అసలు ఈ నరికిన పట్టుకున్నోడితో. ఈ గొడ్డలు ఎవరు పట్టుకుని నరికాడు? అరే అబ్బాయి, ఇప్పుడు దాకా ఈ గొడ్డలు నరికింది నువ్వు కాదు, గుర్తుపెట్టుకో నేను. అప్పుడు ఈ నరికినోడికి ఏమనిపిస్తుంది? వీడు చెయ్యి వదిలేస్తే ఎక్కడబడింది అక్కడే ఉంటుందిగా, ఎక్కడ గొప్పడు అక్కడే లాగా లేచి ఎగిరితన్ని చెట్టు నరికేస్తుందా? ఈ అంటాడు దేవుడే, గొడ్డలి తనతో నరుకు అని చూచి అతిశయపడునా, రంపము తనతో కోయవాని మీద, రంపంతో ఒకడు మొద్దును పోస్తాడు, ఇట్లా ముందుకు వెనక్కి జరుపుకుంటా. ఈ రంపము నేనురా ఇది కోసేది, అబ్బాయి గుర్తుపెట్టుకుని కోసేటప్పుడు ఇది కోసింది ఎవరుకున్నా నువ్వు కాదు నేను అని అంటే ఎలాగుంటది? కోల తన ఎత్తువానిని ఆడించినట్లును, దండము కర్రకాని వాణిని ఎత్తినట్లు ఉండును కదా. దేవుడు అంటున్నాడు ఎలా ఉంటుందో కూడా చెప్తున్నాడు. అలా అంటే ఎలాగ ఉంటుందంట, కోల తన ఎత్తువాన్ని ఆడించినట్లు. ఇప్పుడు చండ్రకోల పట్టుకుంటాం మనం. చండ్రకోలతో ఇప్పుడు గేదెలు కానీ ఎడ్లను కానీ ఇట్లా మనం దాన్ని ఆడించి తోతలు అది మనుషులను కొడతాం. ఇప్పుడు చండ్రకోలను ఆడించేది ఎవరు? మనుషులు. చండ్రకోలను మనుషులు ఆడిస్తారా? మనిషిని చండ్రకోల ఆడిస్తుందా? చండ్రకోలను మనుషులు. కానీ కోల మనిషిని ఆడిస్తే ఎలాగుంటుందో అలాగుంటుంది అంటున్నాడు. అలా వాడు మాట్లాడితే ఎలా ఉంటుందంటే, కోల తన ఎత్తువాణిని ఆడించినట్లును, దండము కర్ర కాని వాణిని ఎత్తినట్లు. మనం దండ పెట్టి ఎత్తుతాం, కానీ అదనుకుంటుందంట ఆ దండమే ఈ నెత్తింది. ఇది ఎంత వైరుధ్యంగా, ఎంత విచిత్రంగా, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అలా ఉంటది వాడు మాట్లాడేది అని దేవుడు చాలా స్పష్టంగా ఈ భాష చూడండి. ఉగ్రతాపాత్రమైన ఘటనలు దేవుడు వాడుకుంటుంటే వాడు అనుకుంటారంట ఇది నా బలమైన ఆసక్తి, నేను చేసి అనుకుంటున్నట్టు. కరుణాపాత్రైన ఘటాలు కూడా అలాగే అనుకుంటున్నాయి. ఇది అశ్షూరు రాసును అనుసరించటమే, అతని ఆలోచన ధోరణిలో పరిగెత్తటమే. ఉగ్రతాపాత్రమైన ఘటాలు ఏమనుకుంటున్నాయో కరుణాపాత్రమైన ఘటాలు కూడా వీళ్ళలో ఆ అద్భుత వరాలను, స్వస్థపరిచే వరాలను పెట్టి వీళ్ళ ద్వారా కార్యం జరిగిస్తే ఆత్మ ఒకటే అయితే అది దేవుడు అయితే వీళ్ళు అనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారు చేసింది? నేను చెయ్యి పెడితే, నేను నూనె రాస్తే, నేను ప్రార్థన చేస్తే జరిగింది. జరిగించేది దేవుడైతే పేరు చెప్పుకునేది దేవుని మహిమను దొంగిలించడం అన్నమాట. బబులోను రాజు కూడా ఏమనుకున్నాడు తెలుసా? ఆ రాజ్యం అదంతా బిల్డింగ్ లో ఆ మహిమ అదంతా చూసి ఈ రాజ్యం ఈ బిల్డింగ్ కట్టింది ఎవరు అనుకుంటున్నావు? నేను అనుకున్నాడు ఆయన.
భూలోకంలో ఉన్న రాజ్యాల మీద రాజును నియమించే దేవుడైతే అంతా దేవుని ఆధీనంలో ఉంటే అతను అనుకుంటున్నాడు ఈ రాజ్యాలు, ఈ మహిమ, ఈ బిల్డింగ్ ఇదంతా ఎవరు అనుకుంటాం? నేనే అనుకున్నాడు. దేవుడు ఒక తను తప్పితే వెళ్ళి అడవి గాడల మధ్యలో గడ్డి తిన్నాడు. పశువు లాంటి మనసు వచ్చింది, పశువులే గడ్డి తిన్నాడు. పరిస్థితి ఏమైందో మనకు టైం లేదు. హిజ్కియా ప్రవక్త కూడా 2వ రాజుల గ్రంథం 20 మీరు ఇంటికి చదువుకుంటే, హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తే బబులోను రాజు, నెబుకద్నెజరు కాదు వేరే రాజు, బబులోను రాజు ఇతను రోగి ఉన్నాడని, మంచం మీద ఉన్నాడని, పరిస్థితి బాగలేదని కొన్ని కానుకలు అవి పంపిస్తాడన్నాడు వేరే రాజు. ఆ కానుకలు తెచ్చిన వ్యక్తితో ఇతను ఏం చేస్తాడంటే ఆ ఇల్లంతా తిరిగి, ఆ దేవాలయం అంతా తిరిగి, ఇదంతా తిరిగి మొత్తం ఏమేమన్నా ఏంటో మొత్తం చూపించాడట. వాళ్ళు అడగలేదు, పెట్టలేదు. పెట్టకుండానే ఎందుకు చూపిస్తారు? ఇప్పుడు మనం కూడా అప్పుడప్పుడు మన ఇంట్లో వచ్చిన వాళ్ళకి ఇది మా బాత్రూమ్ అండి మాకు ఇచ్చేది, వాళ్ళు ఒకవేళ కొంత తీసి చూడకుండా వెళ్ళిపోతారేమో అని వాళ్ళు అడగకపోయినా మనమే కల్పించుకొని కూర్చుని లేపి మరి ఇది మా వంట రూము, ఇది మా బాత్రూము, ఇది మా ఫోటోనే మధ్యలో మొన్నే దిగాయింది, ఇది బీరో మొన్నే కొన్నాం అని బీరో చెప్పకుండా దాని రేటు వాళ్ళు అడగకపోయినా 34,000 అయింది. ఇవన్నీ ఎందుకు చెప్తాం చెప్పండి? మీరు చెప్పండి. ముందు మీరు చేసుకొని యథార్థంగా చెప్పండి. ఇవన్నీ ఎందుకు చెప్తాం? మాకు ఇవన్నీ ఉన్నాయి, మేమన్నీ ఏమనుకుంటాం, మేము సదాశీద మనుషులు అనుకుంటున్నావా అని అనిపించుకోవడం వస్తున్నాయి కదా. మరి వాళ్ళు అడగకపోయినా హిజ్కియా మొత్తం చూపించాడంటే ఏంటి పరిస్థితి? ఏంటిదంతా నేను రాజును, మాది ఇదంతా. ఎప్పుడైతే అలా అనుకున్నాడో వాళ్ళు వెళ్ళిపోయారు. యెషయా ప్రవక్త వచ్చాడు, ఎరేబాయ్ ఎట్రారన్నావు అన్నాడు. ఏంటి సార్ అన్నాడు, నువ్వు మీ ఇంటికి ఎవరు వచ్చారు, నేను ఏం అడిగారు, నువ్వు ఏం చూపించావు అన్నాడు. మొత్తం చూపించేసి సార్ అన్నాడు. మొత్తం చూపించావు కదా? చూపించాను. ఏం లేకుండా కొద్ది కాలం తర్వాత మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పాను వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చే మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయారు. ఒక అతిశయిస్తే దేవునికి రావాల్సిన మహిమను మనుషులు దొంగిలిస్తే ఇలాగే. కాబట్టి ప్రభువుకు ప్రియమైన దేవుని పెట్టారా, కరుణా పాత్రలుగా, ఘటములుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే మన ద్వారా ఆయన నామానికి మహిమను తెచ్చుకోవాలని, కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని, మనల్ని మహిమపరిచి ఆయన మహిమను మన ద్వారా ప్రత్యక్షపరచాలని మనల్ని పెట్టాడు. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని మహిమపరచడానికే మనం ఉన్నామనే విషయాన్ని, మనం కేవలం మట్టి మానవులము, మనం కేవలం పాత్రలు మాత్రమే. ఈ పాత్రలు వాడుకుంటున్న దేవుడు గొప్పవాడు అనే స్పృహ కలిగి మనం జీవిద్దాం. దేవుడు ఈ లేఖన భాగంలో మన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.